ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏప్రిల్ మాసంలో దేవుని యొక్క మాట చెప్పడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పించుకుంటున్నాను. దేవుడు ఆయన లోకానికి మన కొరకు వచ్చాడు కనుక దేవుడు చక్కని జీవితాన్ని మనకి ఇచ్చాడు కనుక ఆ జీవితాన్ని మనం మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తున్నాం. ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన చెప్పడం ఏంటి మనకు తెలిసిందే, మానవ జన్మకు అవకాశం కల్పించిన దేవాది దేవుని పట్ల, మానవ రూప ఆకారాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల, విజ్ఞానాన్ని వివేకాన్ని కలిగించిన గురువుల పట్ల, ఒకటి మానవ జన్మకు అవకాశం కల్పించిన దేవాది దేవుని పట్ల, మానవ రూప ఆకారాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల, విజ్ఞానాన్ని వివేకాన్ని కలిగించిన గురువుల పట్ల ఎల్లప్పుడూ ఆరాధన, భక్తి, ప్రేమ, కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఇదే జీవితం. నీ దేవుని పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ గురువుల పట్ల నువ్వు ఏ విధంగా ఉన్నావు? మా నాన్న ఇలాగన్నాడండి, మా అమ్మ అలాగందండి, తప్పది. దేవుడు మాకేం చేశాడండి? నువ్వు అనుభవిస్తున్న జీవితం ఎవరిది? నువ్వు పీల్చే గాలి ఎవరిది? త్రాగే నీరు ఎవరిది? అంతలో కనబడి అంతలో మయమయ్యే ఆవిరి వంటి వాడా? ఏ దేవుడు నిన్ను సృష్టించాడో, ఏ తల్లిదండ్రులు నీకు ఆకారాన్ని కల్పించి లోకానికి తీసుకొచ్చారో, ఏ గురువును నిన్ను ప్రయోజకుడిని చేసి జ్ఞానాన్ని పెంపొందించారో వారి పట్ల ఆరాధన, భక్తి, ప్రేమ, కృతజ్ఞతలు కలిగి ఉండాలని ఒక గురువు గారు చక్కని మాటలు జ్ఞాపకం చేశారు. కనుక మరి ఈ సమయంలో మరి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నాం. మరి 18వ తారీఖు నెల గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే, అన్ని ఫ్రైడే గుడ్ ఫ్రైడేలే, అది ప్రత్యేకమైన ఫ్రైడే. యేసయ్య మానవుల కొరకు చనిపోయిన రోజు. ఆ రోజుల్లో ఆయన ఎవరు? యూదుల యొక్క అధికారి అయిన వాళ్ళ మామగారు అన్న చెప్తున్నాడు, మనుషులందరూ కొరకు ఒకడు చనిపోవాలిరా. నపుణ్యో దాన ధర్మస్య నకర్మస్య పుణ్యం భవేత్, నపుణ్యో ప్రాణదానస్య జగత్పుణ్యం నహి నహి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. యజ్ఞ యాగాదుల వల్ల, దాన ధర్మాల వల్ల, క్రతువుల వల్ల పాపం పోదు. పాపం పోవాలంటే రక్తం చిందించాలి, రక్త తర్పణ జరగాలి, అప్పుడే పాపానికి విరుగుడు. దేవుడు లోకానికి వస్తాడు, తన రక్తాన్ని ధారకు వస్తాడు. శాస్త్రాలు, వేదాలు, ప్రవక్తలు, ఋషులు ఘోషించినట్లుగా యేసయ్య రాని వచ్చాడు. ఈ 13వ తారీఖు మట్టలాదివారంలో ఆలయ ప్రవేశం చేశాడు, ఆలయాన్ని శుభ్రం చేశాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారం టిల్లుగా మార్చేశాడు. పండితురాడంతే, కెట్టావు. నన్ను ఆరాధించే స్థలము, నన్ను ప్రార్థించే స్థలము, నన్ను పూజించే స్థలము, మానవుడు దీవించబడే స్థలము, అటువంటి స్థలాన్ని మీరు వ్యాపారంగా మార్చేశారు. పండి అని శుభ్రం చేసిన తర్వాత మరలా బేతనీకి వెళ్ళిపోయాడు, మరలా పట్టణానికి వచ్చాడు. ఈ విధంగా శుక్రవారం ముందు రోజు బుధవారం ఆయన కిద్రోడు వాగు దాటుతూ పట్టుకున్నారు. తర్వాత చివరికి శుక్రవారం ఉదయాన్నే ప్రొద్దున్నే సిలువకు తీసుకుపోతున్నారు. కనుక అయితే సిలువలో యేసయ్యని వారు పెట్టినప్పుడు యేసయ్య 7 మాటలు చెప్పాడు సిలువలో. ఆ 7 మాటలలో మరి ఈరోజు 18వ తారీఖుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. యేసయ్య సిలువలో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన మాటలు బహుశ్రేష్టమైనవి. కొరడాలతో కొట్టి కలవరి కొండపై సిలువం రాను అంటే సిరిమాను అన్నాడు మనోళ్ళు. సిలువం రానుని సిరిమానుగా మార్చారు. విజయనగరంలో సిరిమాను అంటారు, సిరిమానోత్సవం చేస్తారు. అదే సిలువం రానుని సిరిమానుగా చేసి ఆయన కాళ్ళ చేతులకు మేకులు కొట్టి ఆ ఎర్రటి ఎండలో సిలువలో వేలాడదీసిరి. తన చుట్టూ అపహాస్యము చేయించుతూ, ఇంకను హింసించుతూ వారి మధ్య యేసు పలికిన 7 మాటలు. అవి మాటలు కాదు, బంగారపు మూటలు. యేసయ్య సిలువలో పలికిన మాటలు, ఆ 7 మాటలు అవి మాటలు కాదు, బంగారపు మూటలు. అవి జీవజలపు ఓటలు, అవే పరలోకానికి బాటలు, మన చుట్టూ బలమైన కోటలు, యాత్రలో పాడుకున్నటువంటి పాటలు, పొట్టును చెరిగే చేటలు. జగత యేసు మాటలు పొట్టును చెరిగే చేటలు, పాడుటకు నీకు పాటలు, మన చుట్టూ కోటలు, పరలోకానికి బాటలు, జీవజలపు ఓటలు. అవి ఉట్టి మాటలు కాదు, బంగారపు మూటలు.
యేసు మాట ₹1,00,00,000 మూట అనేవాడు మా నాన్న. యేసు మాట, పెద్దల మాట సద్దన్న మూట, యేసు మాట ₹1,00,00,000 మూట. ఓహో, ఈ రోజుల్లో డబ్బులు మూటల కోసం పరిగెడుతున్నారు జనాలు. పెద్దలే బుద్ధి తక్కువైపోయి, పెద్దలకు బుద్ధి ఉండదండి. అందుకని గాడిదలు మాట్లాడతాను. ఏ బుద్ధిహీనుడా, ఏ పిలాము, ఎడు పరిగెడుతున్నావా? పౌలు అంటున్నాడు, ప్రభు కోసం పరిగెడుతుందనరా, గురి యొద్దకు పరిగెడుతుందనరా, ఓ గోల్డ్ కోసం పరిగెడుతుందనరా. అంటే డబ్బుల కోసం పరిగెడుతున్నారు. అమెరికా పరిగెడుతున్నారు, ఇంగ్లాండ్ పరిగెడుతున్నారు. ఎందుకు? ఎక్కడ బాధ లేకపోతే తెలుగే రాదు సరిగా, నువ్వు అమెరికా వాళ్ళకి బాధ చేస్తావా? తెలుగు వాళ్ళకి బాధ చేయవే చాలు, హిందీ వాళ్ళకి బాధ చేయవే చాలు. ఎంతోమంది ఇక్కడ ఏడుతున్నారు మాటలు లేక, యేసయ్య బోధన లేక. అన్నాడు జాషువా డానియేల్ గారు చెప్పాడు, ఎవరైనా అమెరికా వెళుతున్నారంటే వాడు డబ్బులు అడుక్కోవడానికి వెళ్తున్నాడు అన్నాడు. ఒకటే మాట, బాబు 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 బాబు. జాగ్రత్త, నేను తలగా ఉంచాడు, తోకగా ఉంచలేదు. తిండికో వెండికో తిప్పలు పడినావు, తిండికో వెండికో తిప్పలు పడినావు, మొండితనమిక నేలరా సోదరా, ముందుగా తిని చూడరా. తిండి కోసం, వెండి కోసం, పండు కోసం, పండు కోసము తిండి కోసం. మా నాన్నగారు చెప్పేవాడు, పండు కోసము, తిండి కోసము, వెండి కోసము పాడైపోయారట. పండు కోసం ఆదాము వారు పాడైపోయారట. తిండి కోసం ఎవడండి? తిండి కోసం ఎవరండి? జాస్తత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఒక పూట కూటి కోసము తన జాస్తత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు అన్నాడు. అయితే యేసుకెళ్తున్నాడు, నువ్వు తిండితో నింపుకోకూడదు, చికెన్ మటన్తో నింపుకోకూడదు, పొట్ట వచ్చేస్తుంది. చికెన్ మటన్ లోపలైతే యేసుకెళ్తున్న గ్రంథంలో 3వ అధ్యాయంలో 3 చదవండి. నరపుత్రుడా, నేను ఇచ్చుతున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో. నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా. యేసు మాటలు తేనె వంటి మాటలు, అవి వెండి మోసలో పూజిన బంగారు పవిత్రమైన మాటలు. దీంతో కడుపు నింపుకోవచ్చు నాన్న. నీ నోట్లో దేవుని మాటలు ఉండాలా, నీ హృదయంలో దేవుడు ఉంటేనే నీకు ఊరేగింపు, లేకపోతే నీకు ఊరే. యేసయ్య మాటలు ఇక జ్ఞాపకం చేస్తున్నా. యేసయ్య సిలువలో 9 గంటలకు సిలువ ఎక్కించేసారు యేసయ్యని. 9 గంటల్లో 1వ మాట మాట్లాడాడు, 2వ మాట మాట్లాడాడు, 3వ మాట. 1వ మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగలిగిన వీరిని క్షమించన్నాడు. ప్రపంచంలో ఎవరు మనుషులు క్షమించలా, యేసయ్య క్షమించడానికి వచ్చిన దేవుడురా. 130వ కీర్తన చూడండి. 130 రాదు, 133 రాదు, ఏది రాదు, చివరికి ఏది రాదు. 10 కీర్తనలు చూడకుండా రావు, 66 పుస్తకాలు రావు. తమ్ముడు ప్రవీణ్ చెప్పాడు, ప్రవీణ్ పగడాల, క్రైస్తవుడు అంటే 66 పుస్తకాలు ఎవడికి వస్తాయో వాడే క్రైస్తవుడు అన్నాడు. అంతే, పేరుని బట్టి క్రైస్తవుడు కాదురా. ఎవరికైతే ఆ దేవుడు ఇచ్చిన గ్రంథము, పరిశుద్ధ గ్రంథములు 66 పుస్తకాలు వచ్చో, 66 పుస్తకాలు, ఒక పుస్తకం పేరు కూడా రాదు. ఏమంటే బైబిల్ పట్టుకుంటారు అంతే. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 2 సమూయేలు, 2 రాజులు, 2 దివ్యవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మీయా, విలాప, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోస్, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జెకర్యా, మలాకి. ఎంతసేపు అండి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలులు, రోమీయులకు, 1వ కొరింథీ, 2వ కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1వ తెస్స, 2వ తెస్స, 1వ తిమోతి, 2వ తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1వ పేతురు, 2వ పేతురు, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యోధ ప్రకటన. ఎంతసేపు అండి? 20 సంవత్సరాలు గుడికి వెళ్తా 1వ పేతురు రాకపోతే ఎవడు అడుగుతాడు నిన్ను? మళ్ళీ అన్న ఇదే అడుగుతున్నాడు అంటాడు. పుస్తకం ఉందంటే పరీక్ష ఉందని జాగ్రత్త. ప్రభు పరలోకం వెళ్ళగానే అడుగుతాడు, 66 పుస్తకాలు చెప్పు తమ్ముడు అంటాడు. నాకు రాదండి, నాకు సమయం లేదండి. మరి 20 సంవత్సరాలు గుడికి వెళ్ళి ఏం చేసావా? 1వ పేజీ రాదా? ముందుంది ముసళ్ళ పండుగ అంటారు. ముందుంది ముసళ్ళ పండుగలా ఉందిలే, మంచి కాలం ముందున కాదు, ముందుంది ముసళ్ళ పండగ. నా ప్రియ సహోదరి సహోదరు, ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. 66 పుస్తకాలు వచ్చి ఉండాలి, అప్పుడే నువ్వు క్రైస్తవుడివి. 10 కీర్తనలు వచ్చి ఉండాలి, అప్పుడే నీ క్రైస్తవుడివి. సరే, ఇక్కడ చూడండి, 130 కీర్తన చూడండి. ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన సంపూర్ణ విమోచన దొరుకును.
అందులో 3వ వచనం చదవండి. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనుడు నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఇది యేసయ్య మొట్టమొదటి మాట, క్షమించే మాట. యేసయ్య క్షమించగల, పాపము క్షమించే అధికారము కలిగిన వాడు యేసు మాత్రమే ప్రపంచంలో. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు. రెండో మాట నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు దొంగోడిని. దొంగోడు ఎవడ తీసుకెళ్తాడండి? పక్కన కూర్చుంటాడు దొంగోడు చేత. నువ్వు దొంగపోయినా పర్వాలా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, నువ్వు నా బిడ్డవరా అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నేను దొంగోడు ప్రభు కన్నీరు గార్చాడు. బిడ్డ, నువ్వు కన్నీరు గారిస్తే వెంటనే నీ ప్రక్క వచ్చే దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, అసలైన దేవుడు, పాపములకు చంద్ర దేవుడు, మరణమును చిందించిన దేవుడు. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నట్టు రెండవ మాట. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఓ తమ్ముడా శిష్యుడా ఇదిగో నీ తల్లి అని అమ్మకి కొడుకుని అప్పగించాడు, కొడుకు తల్లిని అప్పగించాడు. తల్లి అంటే సంఘము, కొడుకు అంటే సేవకుడు, సేవకుడికి సంఘాన్ని ఇచ్చాడు, సంఘానికి సేవకుడిని ఇచ్చాడు. నేను జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి 12 గంటలు అయిపోయింది. ఇక వెంటనే చీకటి అయిపోయింది. 3 గంటలు అయిపోయింది. అప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయంలో 33 చదవండి. మార్కు 15:33. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిలో చీకటిగా ఉంది. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. నా దేవా నా దేవా. ఇది 4వ మాట. ఈ 4వ మాట, ఆ మాట చీకటి అయిపోయిందట. ఎందుకు చీకటి అయిపోయింది? ఎందుకు యేసయ్య నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావన్నాడు? యెషయా గ్రంథం 54లో 7 చదవండి. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో 7వ వచనం, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. అక్కడ ప్రవక్త చెప్తున్నా, నిమిషమే విడిచిపెట్టాడట. నిమిషమే. ఇక్కడ యేసయ్య అన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అన్నాడు. ఎందుకు విడిచాడు చెయ్య? చీకటి ఎందుకు వచ్చింది? అప్పుడు ఏం జరిగింది? ఇది నా ప్రశ్న. 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? ఎందుకు చెయ్యి విడిచాడు? ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడ నింగిలో ఉన్న దేవుడు నేలపై ఉన్న నరుడు చెయ్యి విడిచాడు. విడవగానే నేల క్రింద ఉన్న పాతాళమునకు నరకములో ఒక మూల దాగిన సాతాను సర్పము యొక్క చలను చిరగగొట్టి వాని స్వాధీనములో ఉన్న మరణము యొక్క తాళపు చెవులు తీసుకుని నేలపైకి వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ఆదికాండంలో 3వ అధ్యాయంలో అమ్మమ్మ గారితో చెబుతున్నాడు ఒక ప్రవచనాన్ని. 3వ అధ్యాయంలో 15 చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అదంటే కింద ఇచ్చాడు అక్కడ ఆయన అని రాశాడు. అదంటే ఆయన అంటే మీ ఆయన మా ఆయన. ఆయన అంటే దేవుడు యేసయ్య. ఆయన నిన్ను ఎక్కడ కొడతాడట? అయితే మరి ఆయన జీవితం ఎక్కడ తల మీద ఎక్కడ కొట్టాడు? ఈ 4వ మాట ఎందుకు చీకటి అయిందంటే, ఆయన ఎప్పుడైతే తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు అంతవరకు మేమందరం ఏకముగా ఉన్నామంటున్నాడు యేసయ్య. ఆయన నేను వేరుగా లేమంటున్నాడు యేసయ్య. ఎందుకు ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టాడో, ఒక ఆపరేషన్ జరగాలి, సాతాను తల చిరగొట్టాలి, వాడు సాధనంలో పెట్టుకున్నాడు తాళాలు, మరణం యొక్క తాళాలు, పాతాళంలో ఒక తాళాలు వాడు స్వాధీనంలో ఆదాము గారు ట్రాన్స్ఫర్ చేసేసాడు. నింగిలో ఉన్న దేవుడు నేలపైన నరుడు చెయ్యి విడిచాడు. విడవగానే నేల కింద ఉన్న పాతాళమునకు నరకములో ఒక మూల దాగి ఉన్న సాతాను సర్పము తల చెదగొట్టి వాడి స్వాధీనంలో ఉన్న ఆ మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు తీసుకుని నేలపైకి వచ్చేసాడు యేసయ్య. ఇంతలో ఆ యొక్క నరకం యొక్క అగ్ని సగలకి 5వ మాట దాహం అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18 చదవండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంతకుముందు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? సాతాను స్వాధీనంలో. ఆ తాళాలు బట్టి కూర్చున్నాడు పాతాళంలో. ఎప్పుడైతే
చీకటి అయిపోయిందో, ఈ చీకటిలో యేసయ్య ప్రజలు చూడకూడదు, సాతానుతో యుద్ధము, పాతాళానికి వెళ్ళాడు, నరకంలో అక్కడ దాక్కున్నాడు. వాడు తల చెదగొట్టి ఆ తాత పట్టుకుని అన్నాడు, ఇప్పుడు ఇవో తాళాలు నా దగ్గర ఉంటాయి. పేతురుతో ఏమంటున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుతో ఏమంటున్నాడు యేసయ్య? 13 చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొడుతున్నారని తన శిష్యులను అడిగాడు. నన్ను గురించి ఏమనుకుంటున్నారా అని అడిగాడు శిష్యులు. వారు కొందరు బాప్తిస్మ యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారని అన్నాడు. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుతున్నారు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు సజీవుడవైపు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. తర్వాత అందుకు యేసు సీమోను బరయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే కానీ నరులలో నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళము ద్వారములు దాని ఎదుట తర్వాత పరలోకము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదవో పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదవో పరలోకమందు విప్పబడునని. ఇగో ఈ తాళం నీకు ఇస్తా. తాళాలు ఎక్కడ సాతాను చేతుల్లో ఉన్నాయి. సాతాను నరకంలో ఒక మూల ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం అక్కడే ఉందో 3 చదవండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను అని అన్నాడు. అంటూ చివరికి తోక దగ్గరికి వెళ్ళిపోయాడు ఒకసారి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. తోకతో పని చేస్తుంది ఇప్పుడు సైతాను. తల చితక కొట్టేస్తాడు ఆయన శిలువలో. పాతాళానికి వెళ్ళి తల చితక కొట్టి ఆ తాళాన్ని స్వాధీనం చేసుకుని లాక్కుని ఆయన పైకి వచ్చేసాడు. అప్పుడు చీకటి అయిపోయింది. ఆ తర్వాత దాహం అన్నాడు. ఆ తర్వాత సక్సెస్ అన్నాడు. అంతే, సక్సెస్ ఏమన్నాడు? సమాప్తం దెయ్యాన్. ఏ సాతానైతే కొన్ని వేల సంవత్సరాలుగా ఆదాము నుంచి మానవుని మృంగివేస్తుంటారా, ఈ ఆపరేషన్ సక్సెస్. అదే 6వ మాట సమాప్తము దయ్యాన్. 7వ మాట తండ్రి నా ఆత్మను నీకు అప్పగించేస్తున్నా. మిషన్ అయిపోయింది. ప్రవీణ్ పగడాల మిషన్ అయిపోయింది, వెళ్ళిపోయాడంతే. నువ్వు కూడా వెళ్ళిపోవాలి, నేను కూడా వెళ్ళిపోవాలి. ఎందుకు ఇక్కడ 60 దాటిన తర్వాత భూమికి భారం, ట్రాఫిక్ అడ్డం తప్ప నీకే మిషన్ అప్పగించాడు, ఏ పని నీకు అప్పగించాడు, ఏ పని కోసం నువ్వు వచ్చావో పని ముగించి వెళ్ళిపో. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళావు, సాయంత్రం 5 గంటలు అయిపోయింది, నేను ఎక్కడే ఉంటానంటావా? 5 గంటలు అయిపోగా వెళ్ళిపోవాలా? ఆఫీస్ ముగిసేస్తానంతే. నా ప్రియ సహోదరులారా, ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నా. 4వ మాట, నా దేవ ఆయన ఆ చెయ్యి విడకపోతే ఈ ఆపరేషన్ జరగదు కనుక యేసయ్య సిలువలో ఆయన ఇంత అద్భుతం చేసి సిలువకు వేరుగా. అందుకే ఆయన పౌలు గారు అన్నాడు 1 కొరింథీ 1వ అధ్యాయంలో 18 చదవండి. సిలువను అప్పుగా 3 మేకులు పీక్కోలేకపోయాడు. ఓ రేపెచ్చోడా, 3 మేకులు పీక్కోలేకపోయాడా? సృష్టికర్త ఆయన. ఈ సకల చరాచర సృష్టిని సృష్టించిన వాడురా, దీన్ని పోషిస్తున్న వాడయ్యా. దేవునికి వ్యతిరేకంగా పోకూడదు. ఎవరికైనా వ్యతిరేకంగా పో, దేవునికి వ్యతిరేకంగా పోక. సిలువను గూర్చిన వార్త రక్షించుతున్న వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువ నుండి ఏ పాపిని పావనపరచు రక్తము స్రవించినది. సిలువ నుండి ఏ పాప క్షమాపణ లభించినది. సిలువ నుండి ఏ పరదేశ ప్రవేశము లభించినది. సిలువ నుండి అనాథులకు ఆదరణ లభించినది. యుగాల తరబడి దేవుడు సంకల్పించిన రక్షణ కార్యము సిద్ధించింది సిలువ నుండి. సిలువ పాప క్షమాపణకు, స్వార్థ త్యాగానికి, వినయానికి, సర్వమానవ సౌభృత్వానికి, దేవునితో సమానత్వానికి ప్రబలత కారణము. సిలువయందే దేవుడు పాపిని కలుసుకోగలడు. సిలువయందే దేవుని అనంతమైన ప్రేమ ప్రత్యక్షమైనది. అందుకే సిలువకు వేరుగా మరొక మోక్ష మార్గం ఉన్నదనొక అభూత కల్పన, ఆత్మవంచన. సిలువే సర్వ శిష్యుల విశిష్టమైన స్థానమునందుకున్నది.
శాపగ్రస్తమైన శిలువపై పాపరహితుడు మరణించుట చేత అది మానవ రక్షణకు శక్తిగల సాధనమైనది. ఇహపరాలు తనపై కేంద్రీకరించుకున్నది. శిలువే ప్రపంచమందు యజ్ఞ వేదిక. దాని మీద యజ్ఞమైన యేసుక్రీస్తే లోకైక పారిశ్చిత్త పశువు బలైపోయాడు. మానవ పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకే యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనకి కంటదా రావాలి. మాత్రమే ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బలపరచబడెను, లేత మొక్క వెరును, ఎండిన భూమిలో మనుషులు మొక్క వెరడు. అతను పెరిగాడు. అతనికి స్వరూపమైనడు సొగసైనడు లేదు. మనం అతని నుంచి అపేక్షించినట్లుగా అతని స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాడు. నిశ్చయముగా అతను రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వాడిగాను, శ్రమనందిన వాడి బాధించబడి మనం గ్రహించితిమి. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం ఎన్నిక చేయకపోతుంది. తర్వాత ఏమంటాడు, ఆయనను మొత్తబడిన వాడిగా, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమనందిన వాడిగాను మనం అతనిని ఎంచితిమి. అది 10వ వచనం చదవండి. 10వ వచనం, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తాను అపరాధ పరిహారార్థ బలి చేయక అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడును. యెహోవా ఉద్దేశము అతడు వాళ్ళని సఫలమగును. తర్వాత అతడు తనకు కలిగిన వ్యాధులను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన సేవకుడు జనుల దోషమును భరించుతూ తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేక నిర్దోషుడుగా చేశారు. తర్వాత కాబట్టి గొప్పవారితో పాలు పంచి పెట్టదను, ఘనులతో అతని విభాగించుకొనును. మరణమునందునంతగా తన ప్రాణమును ధారపోసిన తర్వాత అతిక్రమము చేయవారిలో ఎంతబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశారు. ఇది యెషయా ప్రవచిస్తున్నాడు. ఈ 53వ అధ్యాయము ప్రతి క్రైస్తవుడికి వచ్చి ఉండాలి. అతడు 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 అంటే ఎవరు? దేవుడు. అపోస్తల కార్యగ్రంథములో 20వ అధ్యాయములో 28 చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, ఏ దేవుడు రక్తం ఇచ్చాడండి? ఏ దేవుడు ప్రాణం ధారపోసాడండి? ఏ దేవుడు బలైపోయాడండి? ఏ దేవుడు పాపాన్ని పరిహరించాడండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అంటే అక్కడ యేసు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించి నీ మట్టుకు నిన్ను గురించి జాగ్రత్తగా ఉండు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆయన వాక్యంతో కన్నాడు, రక్తంతో కొన్నాడు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి, పేతురు రాసిన పత్రిక చూడండి, 1 పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఏంటిది నా ప్రియ సహోదరి సహోదరులారా? సిలువలో యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు, ధారపోశాడు. ఆ 4వ మాట చెప్పే కదా, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినవంటే, ఆయన దేవుడు ఎప్పటికీ చేయి విడిచిపెట్టాడో ఆయన పాతాళంలో సాతాను అక్కడ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది. సాతాను మూలన ఉన్నాడట అక్కడ. వాడి తల చిదగొట్టి ప్రవచన ప్రకారము తల చిదగొడతాడని చెప్పాడు. చిదగొట్టి ఆ పాతాళాలు, ఆ తాళాలు తీసుకుని, పాతాళం యొక్క తాళాలు, మరణం యొక్క తాళాలు తీసుకుని ఆయన బయటకు వచ్చేటప్పుడు చూస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో వాడాయి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా బంధించుటకు జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాల్పడి ఈ రక్తాన్ని ధారపోసాడంతే. ఎగిరికి బయలుదేరి ఈ క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసయ్య సిలువలో ఆ గొప్ప కార్యాన్ని జరిగించి సమాప్తి దిగాడు.
యాగాలు యజ్ఞానికి ఎండ్, పాపానికి ఎండ్, మరణానికి ఎండ్ అని ఆత్మను అప్పగించాడు. అలాగే తమ్ముడు ప్రవీణ్ పగడాల తన ఆత్మను అప్పగించాడు. దేవుడి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంత మంచి మరణాన్ని! క్రైస్తవులంతా ఐక్యత కావడానికి ప్రపంచం అంతా తలకిందులు అయిపోయింది. పౌలు గారిని అన్నాడు, పౌలు వీళ్ళు ప్రపంచం తలకిందులు చేసేవాడు రా. అలాగా నా బిడ్డ తమ్ముడు ప్రవీణ్ పగడాల ప్రపంచ క్రైస్తవ సమాఖ్య సార్వత్రిక సంఘాన్ని మేలుకొల్పాడు. ఎంత గొప్ప జీవితం బిడ్డకిచ్చాడు. ఒక స్టెఫెన్ లాగా, ఒక పౌలు లాగా, ఒక బర్నబా లాగా, యేసయ్య లాగా, రాజులాగా, సైనికుడు కూడా పర్ణమైపోయాడు. పరలోకంలో ఎంత సంతోషమే! సిలువను గూర్చిన వార్త నశించుతున్న వెలుగుతనము కానీ రక్షణ మనకు దేవుని శక్తి. అటువంటి శక్తి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించిన గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి మాటలు దీవించండి, హృదయంలో భద్రపరచండి. మరణం యొక్క పాతాళ తాళలు నా చేతిలో ఉన్నాయి, నువ్వు భయపడదు. కమాన్, ఆ శక్తి భాగ్యం అనుగ్రహించండి. యేసయ్య శక్తి కలిగిన నామని వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీరందరికీ తోడుగా ఉండి అధికముగా వర్ధన చేయును గాక. ఆమేన్.